దిస్ ఇస్ రాహుల్. నిన్న మీకు మన్మోహన్ సింగ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాను కదా, సో వీడియో లంగి అయిపోతుందని చెప్పి నేను ఎక్కువ విషయాలు గురించి చెప్పలేకపోతున్నాను. బట్ ఈ రోజు మీరు నా వీడియో చూస్తున్న ఈ సెల్ ఫోన్ మనం వాడుతున్నామన్నా, మన ఇంట్లో అత్యాధునికమైన టీవీలు, ఫ్రిడ్జ్లు, దాని తర్వాత వాషింగ్ మిషన్స్, మనం వాడే ప్రతి ఇంటర్నేషనల్ పరికరాలు కానీ మన దేశంలో తయారైన అత్యద్భుతమైన సర్వీసెస్ కానీ అద్భుతమైన ప్రొడక్ట్స్ కానీ ఈ రోజు మనం ఇలా వాడుతున్నామంటే వీటన్నిటికీ కారణం 1991 లో మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలే. సో అది మనం వెలకట్లేవు అనమాట. చాలా మందికి విషయం తెలియదు. మనం ఈరోజు వాడుతున్న యూట్యూబ్, లేకపోతే మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడాను, సో ఇంత డెవలప్ మొదటి పౌరుడు సంపాదన అని అంటారు. తనకి యోగిగా డెవలప్ అయిందన్న కారణం కూడా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న అత్యద్భుతమైన నిర్ణయాలు 1991 లో. ఆ టైంలో చాలా వ్యతిరేకించబడ్డాయి ఆ నిర్ణయాలన్నీ. ఎందుకంటే మంచి ఎప్పుడు వ్యతిరేకించబడుతుంది, తర్వాత ఆదరించబడుతుంది, దాని తర్వాత ఆచరించబడుతుంది. ఇది మంచికున్న ఒక గుణం అన్నమాట. సో అందుకే ఎప్పుడైనా మంచి చేసేవాళ్ళు మనుషులు ఫస్ట్ కష్టాలు పడతారు, మాటలు పడతారు, బాధలు పడతారు, తర్వాత సుఖపడతారు, అప్రిషియేట్ చేయబడతారు, ప్రశంసలు పడతారు అన్నమాట. ఇది ఒకటి మన్మోహన్ సింగ్ గారి గురించి చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నాను. అండ్ మన్మోహన్ సింగ్ గారు ఇంకొక చిన్న విషయం చెప్తాను. స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు అమెరికాలో ఆయన చదువుకున్న టైంలోని సో పర్ మంత్ 500 గవర్నమెంట్ $150 ఇచ్చేది స్కాలర్షిప్ నిమిత్తం. మన మిగతా డబ్బులు వాళ్ళ తాతగారు పంపించేవారు అనమాట. సో వాళ్ళ తాతగారు కూడా సకాలంలో టైంలో పంపించినప్పుడు అక్కడ మన్మోహన్ సింగ్ అంతా డబ్బులు లేక వస్తువులు ఉండి ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి చిన్న చిన్న చాక్లెట్స్ ని ఆయన తింటూ, కానీ ఆయన సంకల్ప బలం అనేది ఎక్కడా ఓడిపోలేదు అనమాట. అంటే మనిషి ఒకసారి ఓడిపోతే ఓటం కాదు, ఎప్పుడైతే సంకల్ప బలం ఎప్పుడైతే ఓడిపోతుందో అప్పుడు మనిషి ఓడిపోయినట్టు అనమాట. అలాంటి సంకల్ప బలం మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కోల్పోలేదు. ఒక దృఢ నిశ్చయంతో ఒక అసలు ఎక్కువ మనిషిలాగా ఆయన కావాలని సాధించుకొని చాలా నిజాయితీగా ఎక్కడ కరప్షన్ కూడా మళ్ళీ చేయలేదు ఆయన జీవిత కాలంలో. సో అలాంటి ఒక మహాత్ముని మనం కోల్పోయాము ఈ రోజు. సో మన అందరినీ దేవుడికి ఒకటే ప్రార్థన. సో అలాంటి మనిషి మళ్ళీ, ఎందుకంటే భగవద్గీత ప్రకారం ప్రతి జీవి మళ్ళీ పునర్జీవపడరు, మళ్ళీ జీవింపబడరు. ఆత్మ మళ్ళీ నూతన శరీరం తీసుకొని భూమి మీదకి వస్తుంది అనే భగవద్గీత సారాంశం మనకు చెప్తుంది. సో ఆ భగవద్గీత సారాంశం ప్రకారంగా మన మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ మన భారతీయ గడ్డపై జన్మించి మన దేశానికి మన సేవలు చేయాలి అని నా కాదు మీ అందరి కూడా అదే ఒపీనియన్ అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో లైక్ అయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ఎక్కువ షేర్లు మీరు చేస్తే, ఎక్కువ మంది లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయగలను అనమాట.